వర్షాకాలంలో వేసవి తరహా వాతావరణంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అడ్డదిడ్డంగా పెడితే కుదరదంతే, హోర్డింగ్ల పాలసీకి సవరణలు, ఏజెన్సీలకు లైసెన్స్ తప్పనిసరి, హైకోర్టు ఆదేశాలతో చర్యలు, నగరాలు పట్టణాలు అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా ఏర్పాటవుతున్న హోర్డింగ్లు, ఫ్లెక్సీలకు ప్రభుత్వం కళ్ళెం వేయనుంది. లైసెన్స్ తీసుకున్న సంస్థల ఆధ్వర్యంలోని వాటిని ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా హోర్డింగ్లు పెట్టకుండా పాలసీలో పలు సవరణలు చేయబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విజయవంతం, రాష్ట్ర వ్యాప్తంగా 25,807 కేసులు నమోదు. రాష్ట్రంలో విద్యా సంస్థల పరిసరాలను మాదక ద్రవ్యరహితంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం విజయవంతమైందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాలయాల నుంచి 100 గజాల్లో పొగాకు ఉత్పత్తులైన గుట్కా, సిగరెట్లతో పాటు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, దగ్గుమందు, గంజాయి, ఇతర హానికరమైన మత్తు పదార్థాలు అరికట్టడానికి ఆపరేషన్ నిరంతరం కొనసాగిస్తున్నట్టు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హరిత భవనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అమరావతిలో వాటికే ప్రాధాన్యం, మంత్రి నారాయణ వెల్లడి. విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే